హలో ఆదినారాయణ మాట్లాడేది నేనేలే ఎవరు? అదే ఎమ్మెల్యే గుర్రయ్యలేడా వాళ్ళ నాయన్ని కోటాయన ఎమ్మెల్యే వాళ్ళ ఆయన చెప్పియా? కాదు రేపు సీఎం ప్రోగ్రామ్ ఉన్నదంట మా కొడుకుని బ్యానర్ లో ఏడా వేయలేదు ఏమి కాదు, మీ కొడుకుని ఎమ్మెల్యేగా నిలబెట్టించింది మేం కదా, లెక్కంతా మేం కదా పెట్టి ఖర్చంతా పెట్టి గెలిపించింది. కాదుయా మీరే నిలబడచ్చు కదా ఎమ్మెల్యేగా. ఆ గవర్నమెంట్ వాళ్ళు మా కులపోలకి ఇలా స్వామి, మీ కులపోలకి ఇచ్చినారు కాలబడే. కాదు వాడికి సమాజంలో ఒక రవణ గౌరవ మీరా ఎమ్మెల్యేగా ఏంది వాడికి ఇచ్చేది? మేం కదా లెక్క పెట్టి గెలిపించుకునిందా మీ కొడుకుని? ఏడబట్టిన ఎమ్మెల్యేల ఫోటోలు పెద్ద ఉంటాయి, మా కొడుకు ఫోటో చిన్నది వేసినారు ఏమి. మీ కొడుకుని లెక్క పెట్టి మేం కదా గెలిపించుకుందా? మా ఫోటో పెద్ద వేసి మీ కొడుకు ఫోటో చిన్నది అగ్గిపెట్టి మా ఆయన చిన్నది. అయితే మా కొడుక్కి ఎమ్మెల్యేకి విలువ లేదా? మా కాడ ఏమన్నా తోక చెప్పమాను, తోకతో కూడా తుణుకుగా నరికి పడితేతాము. మేము ఎక్కడ చెప్తే అట్ట అట్లా ఉండాలా, ఆడ సంతకం పెట్టమంటే ఆడ పెట్టాలా? కాదు మీరు లెక్క పెట్టినారని మీ ఇష్టం వచ్చినట్టు వాడిని ఆడుకుంటారా? మొగోడు అయితే లెక్క పెట్టుకుని గెలిపించుకోవచ్చు కదా. ఏడన్నా మీటింగ్లు పెడితే మొత్తం మీరే మాట్లాడతారు, మా కొడుకు ఎమ్మెల్యే దగ్గర ఒక్క మాట కూడా మాట్లాడిపోలేదు ఏమి. కాదు, మేము కోట్లు కూడా ఖర్చు పెట్టి వాడిని ఎమ్మెల్యే చేసుకుని మేము పెట్టుకోండి ఏంది, వాడి దగ్గర మాట్లాడిపించి వాడిని హీరోని చేసి పోతే మేము జీరోలో దానికి. మా కొడుకు ఎమ్మెల్యేగా పేరుకేనా ఉండేదా? మీ కొడుకు ఎమ్మెల్యేగా పేరుకే ఉండేది, మిగతా మొత్తం అదే కదా. అది ఏడన్నా స్టేజ్ల మీద మీరేమో కత్తర్ చొక్కాలు వేసుకొని వచ్చి మా కొడుకు ఏంది టీ షర్ట్ ఒకటి నల్ల ప్యాంట్ ఒకటి తొడిగినారు ఎమ్మెల్యేకి ఏమి. అమ్మ మీ ఎమ్మెల్యేకి కత్తర్ చొక్కా దొరికితే నిలబడతాడు మళ్ళా. కొంతమంది ఎమ్మెల్యేలు తొడుక్కున్నారు కదా కత్తర్ చొక్కాలు. మేము లెక్క ఖర్చు పెట్టి మీ కొడుకుని ఎమ్మెల్యే చేసాం. కాదు ప్రజలు మా ఓడికి ఓట్లేచాను కదా గెలిచింది. ఆ ప్రజలకు మేము లెక్కలు ఇచ్చినాం పోనాయన, ఏం ఊరికే ఏం బెయిలా. సరేలేయా ఉంటాలయ్యా.